శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఇప్పుడు ఇంకా శ్రావణ మాసం వస్తుంది మనకి. అప్పుడే జన్మాష్టమి కృష్ణాష్టమి కూడా వస్తుంది. ఇప్పుడు ఈ సందర్భంగా నేను స్వాగతం కృష్ణ అన్న పాటని బయలు మీద వాయిద్దాం అనుకుంటున్నాను. దానికి ముందర కొంచెం 2-3 విషయాలు చెప్పాలి. ఒకటి, మా నాన్నగారు గురువు గారు సంగీతానికి, అలాగే మా స్కూల్ హెడ్ మాస్టరు ఆకుల బ్రహ్మణ గారిని అని ఉండేవారు. ఇద్దరు లేరు, ఇప్పుడు స్వర్గస్థులు అయిపోయారు. ఇద్దరు వాళ్ళ ఆత్మకి ప్రశాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఏంటంటే నేను ఆ రోజుల్లో మాకు సెకండ్ ఫారం అనేవారు, అంటే 7th క్లాస్ అనమాట. ఆ చదువుతున్నప్పుడు సాయంత్రం 3:30 ఆ ప్రాంతంలో నన్ను పిలిపించారు. హెడ్ మాస్టర్ గారు కదా, మామిడి చెట్లు ఎందుకు కూర్చోవడం, మాట్లాడదు. మామిడి చెట్లు ఎందుకు కూర్చున్నారు, కుర్చీ చేసుకున్నారు. ఆయన కింద ఆడపిల్లలు అందరూ కూర్చున్నారు, ఏదో పాడిస్తున్నారు, పాట పాడుతున్నారు. నన్ను రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత అడిగారు, నీకు ఈ పాట వచ్చా అని. ఏమో నాకు తెలియదండి అన్నాను. అదేమిటి? అప్పుడు మోహన్ రాగంలో స్వరజత, అది బాలకృష్ణ మోహన. బాలకృష్ణ మోహన పరమ భక్త పాలన శ్రీరమణ సౌర్యగణ త్రిలోక పాలన సుకుట బాలకృష్ణ మోహన పరమ భక్త పాలన. ఇది కానీ మా నాన్నగారి దగ్గర ఈ స్వరజత నేర్చుకోలేదు. అప్పుడు ఏదో వాయించుకుంటున్నాను అనమాట. అడిగారు నన్ను, ఈ పాట వస్తుందా నీకు? నాకు రాదన్నా. మీ నాన్నకు వస్తుందా చెప్పించుకోండి, మీ నాన్న దగ్గర పాడించుని మనం స్కూల్ యానివర్సరీ నాడు వాయించాలి నువ్వు, వీళ్ళకి అందరికి సపోర్ట్గా అన్నారు. సరే, మరి హెడ్ మాస్టర్ కదా, సరే అని అన్న. ఇంటికి వచ్చి మా నాన్నగారు అడిగారు, చెప్పారు. అంతే, టక్కని వచ్చేసి నాకు అది వాయించేసాను. ఆ టైంలో కూడా వాయించారు, ఏదో ప్రైజ్ కూడా ఇచ్చారు, నాకు గుర్తులేదంతా. కానీ ఇది జరిగింది. ఇద్దరు గురువులే నాకు. మా నాన్నగారి సంగీత నేర్పడం, ఆకుల బ్రహ్మణ గారు ఫస్ట్. ఇది కూడా కృష్ణ పరమాత్మ చెప్పుకుంది అన్నమాట అండి. అలా స్టార్ట్ అయింది నాకు. అంటే పబ్లిక్లో కూర్చోవడం, వాయించడం, కృష్ణ పరమాత్మ ఆ యొక్క స్వరజత్తు స్టార్ట్ చేసాం. మా నాన్నగారు కృష్ణాష్టమి నాడే స్వర్గస్థులు అయ్యారు. అంచేత ఇది ఒక పర్వదినం, ఒక చక్కటిది కృష్ణ పరమాత్మ గారి చెప్పుకొని ఉంటుంది. ఇప్పుడు ఈ సందర్భంగాను స్వాగతం కృష్ణ అన్నది ఎప్పుడో నేను నాసిక్లో 88 నుంచి 96 దాకా పనిచేశాను. అక్కడ ఒక కన్నడిగా లేడీ, అంటే కర్ణాటక లేడీ అమ్మవారు, ఆవిడ భరతనాట్యం నేర్పుతుండే పిల్లలకి. వాళ్ళకేమో పక్క వైద్యాలను వాయించుకుంటుండే రామ ప్రోగ్రామ్స్కి వాళ్ళు వాయిస్తుంటే ఆవిడ కూడా ఇది పాడేది అనమాట అండి. అది దాన్ని యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఇప్పుడు స్వాగతం కృష్ణ ఎవరంటే ఊతుక్కాడు వెంకట కవి, వెంకట సుబ్బయ్య అన్న ఆయన రాశారట. ఆయన కర్ణాటక సంగీత కృతికర్త. ఆయన 1700 నుంచి 1765 దాకా ఉన్నారు. ఆయన తమిళనాడులో దక్షిణ ద్వారకా పేరుకొంత మన్నార్గుడి అనే ఊరిలో జన్మించాడు ఆయన. అది అందుకోసమే ఆయన స్వాగతం కృష్ణ పరమాత్మను అక్కడ పిలిపించుకుంటున్నాడు అనమాట అంతా. అలాగా దక్షిణ ద్వారక, అందుకు ద్వారకా నగరంగా అందుకు ద్వారకావాసిగా పెట్టుకున్నారు. ఇది ఆయన గురించి ఎంతో. అది మోహన్ రాగంలో ఉంది. ఈ మోహన్ రాగం గురించి చెప్పడం ఏమిటి, ఎంతమంది భక్తులు పాడుకుంటున్నారో ఎప్పుడు వాళ్ళ నోట్లు తిరుగుతుంది. ఘనాఘన సుందర అని చెప్పి ఘంటసాల గారు పాడారు, పాండురంగ విఠల గురించి చెప్పి. అలాగే ఎవరు నోట్లు పడితే వాళ్ళు మోహన్ రాగంలో పలక సంగీతంలో ఎంతోమంది మహానుభావులు పాడుతూనే ఉంటారు, పాడారు కూడా, పాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఊతుక్కాడు వెంకటకవి జననం 1700 మన్నార్గుడి తమిళనాడు, మరణం 1765. ప్రసిద్ధి వాగ్గేయకారకుడైన రామచంద్ర వాతూర తండ్రి పేరు, కమలనాయని తల్లి పేరు. ఈవిడ సరే ఏదైనా సరే గురువు గారు నేర్చుకోవడం ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ చెప్పుకోను. కానీ అయితే జీవిత విశేషాలు ఇదంతా చెప్పుకోను. ఇదేమో పవన్ కళ్యాణ్ గారిది ఒక సినిమా ఏదో వచ్చింది, అజ్ఞాతవాసి ఏదో వచ్చింది, దాంట్లో ఈ పాట పెట్టారట. దానికి జేసుదాస్ గారు పాట పాడారు. అది 1985 మరి ఎప్పుడో వచ్చింది, అది నాకు గుర్తులేదంతా. అది అప్పుడు సినిమాలో వచ్చింది కాబట్టి అది కూడా ఫేమస్ అయింది. నేను అక్కడ కూడా ఇక్కడ నాసిక్లో వాయించిన తర్వాత 30 ఏళ్ళ తర్వాత ఇవాళ ఎందుకు అనిపించిందో నాకు తెలియదు. ఇలా వాయిద్యంలో పోనీ కీర్తన అంటే ఇది వాయిద్యం అని చెప్పి అనుకున్నాను. ఇది దాన్ని ఏమంటామంటే ఈ స్వాగతం కృష్ణ అని మోహన్ రాగంలో ఉన్నదాన్ని. ఇది భరతనాట్యానికి చాలా ప్రసిద్ధి. కృష్ణ పరమాత్మ గురించి అందరూ పాడుకుంటారు, ఇది అందరికీ తెలిసినదే. అంత మంచి చక్కటి దాన్ని కృతికర్త ఆయన చేశారు, కృతికర్తగా చేశారు ఆయన. అంత చాలా బాగుంటుంది. దీంట్లో ఏం చేశానంటే ఇంకా ఆఖరిలో స్వరజతిలో ఆఖరులు అంటే మామూలు దీంట్లో ఆఖరిలో కొంత భరతనాట్యానికి తగ్గినట్టుగా కొంత ఉంది. అది వాయించకపోయినా ఏదో కొంచెం స్వరకల్పన కొద్దిగా చూసుకుని అక్కడ చేశాను. ఇది అందరూ భక్తులు
విని ఆనందించండి. పైగా ఇంకోటి ఏంటంటే వస్తున్న కృష్ణాష్టమి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఆ కృష్ణ పరమాత్మ మీ అందరికీ శుభాశీస్సులు ఇవ్వాలని చెప్పి తర్వాత మా మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఈ తెలుగు ఛానల్ కొంచెం అభివృద్ధి చెందాలని అది అంతాను. అంచేత చేసి మీరు పోడ్కాస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేయమని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరు దీనికి తగిన ప్రోత్సాహాన్ని ఇవ్వమని చెప్పేసి అందరి తరఫున కోరుకుంటున్నాను. నమస్తే. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు. భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే
బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ని కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవా